శుద్ధ నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. ఫ్యాన్లు ఆపేసి మన జాన్సన్ మహానుభావుడు మైకులు పెట్టకుండా వచ్చాడు. ఎంత జ్ఞానులో చూడండి. సొంత కార్యములనే చూసుకొనుచున్నారు అంటాడు యేసయ్య. దేవుని పనిని గురించిన శ్రద్ధే ఉండాల. దేవుని పని అక్కడ ఏమవసరం, ఇదే సేవను గురించిన భారం, సేవను గురించిన జ్ఞానం, అదే సేవకు ఆశీర్వాదకరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, దేవుడు గడిచిన దినాలన్నీ కూడా క్షేమకరమైన తన రెక్కల చాటున ఎంతగానో భద్రపరిచి ఉన్నారు. ఆయన కృపలో మనల్ని భద్రపరిచిన దేవాతి దేవునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. దేవుని పిల్లలు దీవించబడాలి అని అంటే అబద్ధాలు ఆడకూడదు. నా మాట మీకు వినపడిందా? దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే అబద్ధాలు మాట్లాడకూడదు. లయింగ్ ఈజ్ మోస్ట్లీ, ఈ రోజున చాలా మంది అబద్ధాలతోనే బతుకుతూ ఉంటారు. అబద్ధాలే వారికి అన్నపానాలు. అబద్ధాలతో కాలం వెల్లబుచ్చుతూ ఉంటారు. అబద్ధాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అబద్ధానికి 10 మంది సపోర్ట్ కావాలి, కానీ నిజాన్ని నిరూపించడానికి ఎవరి సహాయం అవసరత లేదు. అబద్ధాన్ని నిరూపించడానికి 10-20 మంది దాకా పోగు కావాలా, కానీ నిజాన్ని నిరూపించడానికి పోగవలసిన పని లేదు. చాలామంది అబద్ధాలు ఆడరు, కానీ అబద్ధాలు ఆడే వారితో సహవాసం చేస్తారు. అది కూడా మంచిది కాదు. మరికొంతమంది అబద్ధాలు ఆడే వారికి సహాయపడుతూ ఉంటారు, ఒత్తాసు పలుకుతూ ఉంటారు. ఈ మనసు కూడా మంచిది కాదు. దేవుని వాక్యం ఏం చెప్పింది అని అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగానే ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు మనలను చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీవు దీవించబడాలి అనంటే చూచుచున్న దేవుని కనుదృష్టికి నీ మాట, నీ ప్రవర్తన సరి అయినదిగా ఉండాలి. నీ మాట, నీ ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు అనంటే, దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. ఆమేన్. మీరు కూడా చెప్పండి మాట. నా నోటి మాటలు చెప్పాలి, అందరూ చెప్పాలి. నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది నోటి మాటలు, హృదయ ధ్యానం దేవునికి అంగీకారముగా లేక చాలా మంది ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఎందుకు రోగాలు పోవట్లేదు? వారి నోటి మాటలే వారికి కారణం. ఎందుకు సమస్యల నుంచి బయటపడట్లేదు? వారి నోటి మాట, వారి హృదయ ధ్యానమే దానికి కారణం. నీ నోటి మాట పరిశుద్ధంగా, నీ హృదయపు అంతరంగం పరిశుద్ధంగా ఉంటే నీ ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గుతాడు. నీ హృదయములో ఉన్న ప్రతి విధమైన కల్మషాన్ని దేవుడు కడిగి వేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధానపు ఆరాధనలో కూడి ఉన్న మీ హృదయాలను, మీ నోటి మాటలను యేసయ్య పరిశోధిస్తా ఉన్నారు. ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఆవరణంలోనికి రాక మునిపే నీ హృదయాన్ని అక్కడే
ఆ మెట్ల దగ్గరే, ప్రభా ఈ వారమంతా నా నోటి మాటల వలన, నా హృదయ ధ్యానం వలన నీ దృష్టికి ఒకవేళ వ్యతిరేకంగా ఆయాసకరంగా చేసి ఉంటే నన్ను క్షమించండి అయ్యా అని చెప్పి అక్కడే ప్రార్థన చేసుకొని గుడారంలోనికి అడుగు పెట్టాలి. అది మనకు దీవెనకరం బిడ్డలారా. హల్లెలూయా. దేవుడు ఏం చూస్తానులే, దేవుడికి ఏం తెలియదులే, దేవుడు నన్ను ఆవనట్లే అని మీరు ఒకవేళ యేసయ్య మీకు బంధువుల్లాగా చేసి, ఏంది చాలా మందికి యేసయ్య ఒక బంధువు, ఏం చేసినా పట్టించుకోలే, ఏం చేసినా ఏమి కాదులే, ఏమి చేసినా మనల్ని దన్నలే అని అనుకొని చలామణి అవుతూ ఉంటారు బిడ్డలారా. ఆ మనస్సు మంచిది కాదు. ఏది చేసినా అమ్మా దేవుడు ఏం చేయడు అని అనుకోవటం మన అమాయకత్వం, మూర్ఖత్వం. అమ్మా మనం చేస్తున్న ప్రతి దాన్ని చూస్తున్నాడని మర్చిపోవద్దు. ఆయన ఎవరు అనంటే నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కాకరకాయ విత్తనం నాడితే యాపిల్స్కాయ రాదుగా, చెప్పండి. కాకరకాయ విత్తనం నాటామనుకో కాకరకాయ కాయే వస్తుంది, ఆ కాయే వస్తుంది. సైతానుడు ఎవడు అని అంటే అబద్ధానికి జనకుడు, అబద్ధానికి వారసుడు. అబద్ధం ఆడించడం వాడికంటే పర్ఫెక్ట్ గా ఎవడికి రాదు. ప్రైజ్ ది లార్డ్. అమ్మా దేవుని పిల్లలు ఏదో ఆ గోతులో నుంచి బయటపడాలనో, లేకపోతే వారి నిందలో నుంచి బయటపడాలనో, చాలా మంది అబద్ధమాడి బయటపడాలని చూస్తారు. కానీ ఏనాటికైనా మోసం మోసమే, అబద్ధం అబద్ధమే. ఏ రోజుకైనా అబద్ధం ఒకటి, వ్యభిచారం ఒకటి దాగమన్న దాగదు. ఏ రోజుకైనా అది పటాపంచలవుతుంది. కొండల మీద మన అబద్ధాన్ని దేవుడు పటాపంచలు చేస్తాడంట. హల్లెలూయా. కొన్ని విషయాలు ఈ పూట అబద్ధాన్ని గురించి మీకు ఎప్పుడు చెప్పలేదుగా, అందుకని అబద్ధాన్ని గురించే మాట్లాడతాను. కీర్తనల పుస్తకం 5వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదివి పెట్టండి. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం. ఒక్కొక్కటి సరి చేసుకుంటా మనం దేవుని చిత్తాన్ని, దేవుని నీతిని నెరవేరుస్తూ ఉండాలి. వామ్మో, చూసారా మాట? అబద్ధమాడు వారిని నీవు నాశనము నశింపచేయుదువు. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలకించగలిగితే అబద్ధమాడేవారు నాశనానికి వారు సమీపస్తులుగా మార్చబడుతున్నారు. అమ్మా ఎందుకు చాలా మంది కుటుంబాలు నాశనం అనే పేరు వినబడుతుంది అనంటే ఆ కుటుంబాలలో చాలా అబద్ధాలతోనే జీవనం కొనసాగుతూ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో అబద్ధమాడిన వారు ఉన్నారు, బైబిల్లో అబద్ధం ఆడని వారు కూడా ఉన్నారు. అమ్మా మన దేవుడు ఎవరు అని అంటే అబద్ధమాడని వాడు. ఆయన మాటల్లో అబద్ధం ఏమీ లేదు, ఆయన వాగ్దానాలలో అబద్ధం లేదు, ఆయన మార్గంలో అబద్ధం లేదు. స్తోత్రం చెప్పండి, చదవండి ఒక మాట. దేవునిలో అబద్ధం ఉన్నదా? చదవండి. దేవుని నామానికి సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. మరియు ఇశ్రాయేలుకు ఆధారం
ఇశ్రాయేలుకు ఆధారమైన మన దేవుడు ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధమాడడు, ఆయన పశ్చాత్తాపపడవలసిన అవసరం లేదు. పశ్చాత్తాపం మనకి అవసరం. ఎందుకు అనంటే తరచు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు? హలో చెప్పరే అందరూను. మీరు దీవించబడాలి అనంటే అబద్ధాలు మానేయండి. ఆమేన్ 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 ఆమేన్. ఏ మానాలి? అబద్ధాలు మానాలి. దేవుణ్ణి స్తుతించవలసిన నోట అబద్ధాలు రాకూడదు. బల్ల తీసుకుంటున్న వారి నోట అబద్ధాలు రాకూడదు. దేవుణ్ణి మహిమపరుస్తున్న నోట అబద్ధాలు రాకూడదు. దేవుని గణపరుస్తున్న నోట అబద్ధాలు రాకూడదు. మన దేవుడు అబద్ధమాడువాడు కాడు. అబద్ధ లోపలికి వచ్చి ఆయన అబద్ధమాడే దేవుడు కానే కాదు. ఈ రోజున నీ జీవితం ఎలాగూ సాగుతుంది అమ్మా? 10 రూపాయల కోసం కూడా అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారు. ఎంతకి? కొంత గట్టిగానండి. ఈ వాక్యం బాగాలేదు కదా. మీరు దీవించబడదురు గాక, మీరు హెచ్చించబడదురు, ఈ మాటలంటే ఇష్టం. కానీ అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు అంటే ఎవరికి ఇష్టం? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా కూడా దీన్ని పెట్టాడు. అబద్ధం ఆడకూడదు. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. దిస్ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ అ గాడ్. 10 ఆజ్ఞలలో 10 కమాండ్మెంట్స్ లో దేవుడిచ్చిన ప్రథమమైన ఆజ్ఞ అబద్ధం ఆడకూడదు. అమ్మా, ఈ రోజున చాలా మంది సేవకులు బలిపీఠం దగ్గర నిలబడి కూడా అబద్ధాలు ఆడుతూనే ఉంటారు. దేవుని కోసం ఏమి చేయకపోయినా చాలా చేసినామని అబద్ధం ఆడుతూ ఉంటారు. అబద్ధమాడు వారిని, అబద్ధమాడే వారి పరిచర్య ఎన్నటికీ దీవించబడదు. అబద్ధమాడే సేవకుడు ఉంటే ఆ సేవ వర్ధిల్లదు. అబద్ధమాడే కుటుంబాలలో ఒకవేళ ఏ వ్యక్తి అయినా అబద్ధమాడేవాడు ఉంటే ఆ కుటుంబం వర్ధిల్లదు. ఏ కుటుంబం వర్ధిల్లుతుంది? ఏ సేవ వర్ధిల్లుతుంది? ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ పట్టణం, ఏ గ్రామం వర్ధిల్లుతుంది అనంటే నిజము పలికే గ్రామం, నిజము పలికే కుటుంబం వర్ధిల్లటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అమ్మా, ఇప్పటిదాకా ఒకవేళ అబద్ధాలు చెబుతూ బతుకుతున్నట్లయితే, ఒకవేళ మీకు జ్ఞాపకం వచ్చినట్లయితే దాన్ని ఈ రోజే పశ్చాత్తాపపడండి. ఈ నూతన ఆలయంలో మీరు మాట్లాడే ప్రతి మాటను దేవుడు వింటున్నాడు. అమ్మా, దేవుడే కాదు, ఈ రేకులు వింటున్నాయి, ఈ గోడలు వింటా ఉన్నాయి, నిన్ను అవి గమనిస్తా ఉన్నాయి. రేపు అవి నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వబోతా ఉన్నాయి. రేపు అవి నీ గురించి కేకలు వేయబోతా ఉన్నాయి. అయ్యా, అబద్ధమాడొచ్చి మందిరంలో కూర్చుందయ్యా, అబద్ధమాడుతూ మందిరంలో బలలో పాల్గొందయ్యా, అబద్ధమాడుతూనే బతుకుతున్నదయ్యా అని నీ గురించి రేపు కొండలు, నువ్వు తొక్కుతున్న రాళ్ళు, భూమి, నిన్ను చూస్తున్న చెట్లు, ఇవన్నీ సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. గనుక దేవుని పిల్లలు దేనికి దూరంగా ఉండాలి? నీ పక్కన చెప్పు, అబద్ధాలకు దూరంగా ఉండాలి. వాళ్ళకి అర్థమేంటి? గట్టిగా చెప్పచ్చు కదా. హల్లెలూయా. ఒకరితో ఒకడు అబద్ధాలు ఆడటం నిషేధం. ఆమేన్. చదవండి ఆ మాట. లేవియా కాండం 19వ అధ్యాయం 11వ వచనం దయచేసి చదవండి. లేవియా కాండం 19వ అధ్యాయం 11వ వచనం. అది విషయాలు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. స్తోత్రం.
తవ్వకాలలో బయటపడుతూ ఉండగా మీ హృదయాలను కూడా తవ్వుకొని ఆ అబద్ధాన్ని బయట పారేయండి. అది శత్రువు, మనకి అబద్ధం మనకు శత్రువు అనండి. అబద్ధం ఒక ముళ్ళు. ఒక ముళ్ళును దేహంలో ఉంచుకోగలమా? ఒక శత్రువును మన పక్కన ఉంచుకోవచ్చా? అబ్బా, ఒక శత్రువు, ఒక హానికరుడు మన పక్కన ఉంటే ఎంత నష్టం కలుగుతుందో. ఒక ముళ్ళు, అవసరం లేని పనికి రాని ఒక ముళ్ళు మన దేహము దగ్గరికి వస్తే ఎంత హాని చేసి పెడతాదో, అబద్ధము కూడా ఒక ఆత్మీయుని యొక్క దేహములో, ఆత్మీయుని యొక్క కుటుంబములో, ఆత్మీయుని యొక్క సేవలో, ఆత్మీయుని యొక్క సంఘములో ఉండుట, అది సంఘానికి, కుటుంబాలకు, ప్రాంతాలకు అది శాపమే గాని ఆశీర్వాదకరం కాదు. నష్టమే గాని మేలు కాదు. దేవుడు అన్నాడు, మేలైన దాన్ని చేపట్టు. ఏంటి మేలు? రేపు దేవుని గుడారములో, పరమ గుడారం, దేవుని రాజ్యం, ఆ రాజ్యములో, దేవుని గుడారములో ఉండేవాడు ఎవడో తెలుసా? కీర్తనల పుస్తకం 15వ అధ్యాయములో మాట రాయబడుతుంది, చదివి పెట్టండి. యెహోవా నీ గుడారములో. ఏంది, జనరేటర్ ఆగిపోయిందా? కరెంట్ ఆగిందా? దేవుణ్ణి కష్టాలు తొలగించునుగాక. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? అదిగో యథార్థమైన ప్రవర్తన అనందర మాట. ఆయన నిత్య గుడారములో, ఈ గుడారంలోనే అబద్ధాలు ఆడకూడదట. ఆ నిత్య గుడారంలో అబద్ధం ఆడేవాడు కనబడడు. ఇక్కడే కనబడకూడదు, అక్కడ అసలే. ఆయన కళ్ళు భూతత్వం కంటే ఎక్కువ. స్తోత్రం. మన భూతత్వం ఏముంది? దూరం దాన్ని దగ్గర చేసింది, దగ్గర దాన్ని ఒక దూరం చేసింది. ఆయన భూతత్వం అట్లా కాదు, హృదయంలో ఉన్న దాన్ని కూడా చూడగలదు, ఆలోచనలలో ఆలోచిస్తున్నవి కూడా చూడగలదు, నరాలలో ఉన్న వాటిని కూడా చూడగలదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భక్తుడైన దావీదు అంటాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా? నీ పరిశుద్ధ పర్వతము ఎదుట నిలవదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే ఆ గుడార ప్రవేశం జరుగుతుంది. వాడికి ఆ గుడారములో వాడు అతిథిగా ఉంటాడు. 4 తన్నులు తిన్నా పర్వాలేదయ్యా, నేను మాత్రం అబద్ధం ఆడనయ్యా. నా నాలిక చీల్చిన నేను అబద్ధం ఆడనయ్యా. ఈ స్వభావం నీలో ఉంటే కనుక దేవుడు తన నిత్య గుడారానికి నేను సిద్ధపరుస్తాడు. నా బిడ్డ కలంకము లేనిది, నా బిడ్డ మచ్చలేనిది, డాగైనా కలంకమైన ఈ అట్టిది మరి ఏది కూడా లేదు. నా బిడ్డ, నా పౌరు, నా నిష్కలంకురాలు, నా పరిశుద్ధమైన సంఘమని దేవుడు నీకు పేరు పెట్టి నేను పిలవబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, చాలా మంది పాస్టర్లు అబద్ధం ఆడుతూ ఉంటారు, సంఘస్థులు కూడా. హల్లెలూయా. ఇక్కడ నేను అబద్ధం ఆడను, మీతో అబద్ధం ఆడించును. ఎప్పుడైనా అబద్ధం ఆడారా? ఏం కాదమ్మా, ఒక్కసారి ఆడితే, సమయానుసారంగా సమయోచితంగా ఆడితే ఏమి కాదులే అని ఎప్పుడైనా? స్తోత్రం చెప్పండి గట్టి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అమ్మా, మనుషుడు ఎవరో తెలుసా? నరాలాడుతున్న నాలుక కలిగిన వాడు. ఎవరు నరాలాడుతున్నంటే? అబద్ధాలే. దేవుని గుడారములో అతిథిగా ఉండాలి మనం.
దేవుని గుడారపు అనుభవాన్ని మనం పొందుకోవాలా. స్తోత్రం చెప్పండి గట్టిగాను, హుషారుగా చెప్పండి. అమ్మా, అబ్రహాము తన భార్యను యావని పరిచయం చేశాడు జనానికి? చెల్లి. అబద్ధం ఆడాడా? పశ్చాత్తాపడ్డా? మామూలు పశ్చాత్తాపడలా. దేవుని పిల్లలు అబద్ధం ఆడితే మరి మనస్సాక్షి ఒప్పుకోదు. ఆత్మీయుడు గనక అబద్ధం ఆడితే వాడి మనస్సాక్షి ఒప్పుకోదు, గద్దిస్తుంది, వాడిని పొడుస్తుంది. నువ్వు అబద్ధమాడావు, నువ్వు అబద్ధమాడావు, అబద్ధమాడి సంపాదించావు, అబద్ధమాడి తెచ్చుకున్నావు, అబద్ధమాడి తిన్నావు, అబద్ధమాడి నిలబడ్డావు. ఇక ఆత్మీయుడు కాకుండా శరీరానుసారుడు ఉంటాడు, వాడికి అబద్ధం ఆడిన కొలిది వస్తూ ఉంటుంది. అబ్బా ఎంత హాయిగా ఉంది పేనమా, నా పేనమా, తిను, తాగు. నీకు అబద్ధాలు వచ్చిన దగ్గర నుంచి నా పొట్ట బాగా నిండుతుంది నా ప్రాణమా. అమ్మా, అబద్ధం ఆడేవారు నశించిపోతారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. 12వ అధ్యాయం 2వ వచనం. నాన్న లోపట్రా, మీకోసమే ఆ గొచ్చిపో. వాడు ఇప్పుడు వచ్చాడా? వినయ్ ఎప్పుడు వచ్చాడు? ఇద్దరు దొంగలేనా? సరే, నా ముందుకురా, ముసలాళ్ళ మధ్యలో కూర్చో, మాకు ముందుకురా. ఏడా? హల్లెలూయా. చదువమ్మా. ఏనంట? అందరూ ఒక్కడు నీతిమంతులు లేడు, ఒక్కరు లేడని అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు. బింకములాడు అబద్ధాలాడే నాలుకలను యేసయ్య కోసేస్తాడంట. నేను అనలే తల్ల, యేసయ్య చెప్తుండే ఇను. నేనేదో పోస్ట్ మ్యాన్, నా ఉద్యోగం పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. సావు కబురైనా చల్లగా దాటమే నా పని. ఏంది అట చూస్తారు చెప్పరి. సావు కబురైనా సావు కబురైనా చల్లగా దాటమే. నువ్వెందుకు సావు కబురు తెచ్చినావు? మంచి కబురు తేవద్దా? పోస్ట్ మాత్రం కబురు తెచ్చినావు అని చెప్పి పోస్ట్ మ్యాన్ పొడితే ఎట్టుంటది? పోస్ట్ మ్యాన్ పడవచ్చా? నేను అవన్నీ అంతే, ఉత్తరాలు ఎత్తా ఉంటా అంతే. అమ్మా ఇదిగో దీంట్లో ఉత్తరం, అయ్యా నాకు చదువు రాదయ్యా, చదివి పెట్టయ్యా అంటే చదివి పెడుతున్నా. నాకు తెలియదయ్యా, దీని గురించి నాకు వివరణ తెలియదయ్యా, ఎక్కడే ఉండే నాకు అర్థం కాదయ్యా, ఆ అక్షరాలు, ఆ పొల్లులు, ఆ గీత రాత నాకు తెలియదయ్యా అంటే ఏదో చదివి పెడుతున్నా అంతే. నువ్వు నన్ను పోస్ట్ మ్యాన్ పట్టుకొని నా ఇంటికి నువ్వు అని కారాల మేరాలు నూరేమనుకో, హల్లెలూయా, నీ దగ్గరకు పోస్ట్ రాదు తర్వాత. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఉద్యోగం ఏంది అది. ఇప్పుడు ప్రభువు చెబుతున్నాడు, బింకములాడే నాలుక కానీ అబద్ధములాడే నాలుకనంట ఆయన ఏం చేస్తాడు? కోసేస్తాడు. మీ పక్కన వాళ్ళు చెప్పు, అబద్ధమాలే నాలుకను కోసేస్తాడంట, జాగ్రత్త. ఎంతమంది దొరికితే అంతమంది చెప్పండి చుట్టూ. స్తోత్రం. జాగ్రత్త పడదాం, జాగ్రత్త పడదామమ్మా. ఏమైంది జాగ్రత్త పెడితే? మన తప్పు బయట పెట్టేవాడు మనకు కావాలి, కానీ అమ్మా తప్పును కప్పిపెట్టి అట్లుంటే ఏం ప్రయోజనం? ప్రయోజనం అట్లా మన తప్పును బయట పెట్టేవాడు మనకు దొరకుట మనకు దీవెనకరం, మనకు ఆశీర్వాదకరం. ఒకవేళ
ఆ లోపమే గనక మనలో ఉంటే, ఆ అబద్ధమాడే మనసు మనలో ఉంటే, ఆ బింకములాడే నాలుక మనలో ఉంటే, బల్ల తీసుకుంటూ కూడా ఇంకా అబద్ధములాడుతూ చలామణి అవుతున్న విశ్వాసులారా, మీకే సూటిగా దేవుడు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన ఉపదేశం ఇది. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు ఆలకించుదురుగాక. అబద్ధములు ఆడేవాళ్ళు నశించిపోతారు. అబద్ధములు ఆడేవాడి నాలుక తెగగోస్తాడేసయ్యా, తెగగోస్తాడు. అబద్ధం ఆడకూడదు. మన మాటలు అవునంటే అవును అనండి, అవునంటే అవును. పోనీ ₹1,00,000 పోతే పోనీ, దానికంటే దేవుని చిత్తమే ముఖ్యంగా ఉండాలి. దేవుని యొక్క చిత్తమే మనం నెరవేరుస్తూ ఉండాలా. అమ్మా ఆ లక్ష్యతోనే బతుకుతాం. ఇంకా అమ్మా ఆ లక్ష్యతోనే ఇంకా జీవితం కొనసాగిద్దా? పోతే పోనీ, నాకు ఆ లక్ష్యతో పని లేదు, దేవుని చిత్తంతో నాకు పని ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అమ్మా అబద్ధం ఆడేవాడుకు సైతానికి మంచి బంధువులు. అబద్ధం ఆడేవారి యొక్క బలం పోతుంది. అబద్ధాలు ఆడే వాళ్ళ ఆరోగ్యాలు పోతాయి. నేను చెప్పట్లే. అబద్ధాలు ఆడేవారి కంటి చూపు తగ్గిద్ది. మా అమ్మ ఇన్ని మరవాళ్ళు ఉన్నాయి అన్న. మా అమ్మ ఏడారకొచ్చినావు అన్న. నేనే ఏడకు రాలేదమ్మా, ఆల్రెడీ దీంట్లో అన్ని ఏరియా పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అబద్ధాలు ఆడేవాడి కంటి చూపు తగ్గింది. దాంట్లో ఎవరున్నారు తెలుసా? సంసోన్. ఎవరు? సంసోను దలీలాతో ఏమాడాడు? అబద్ధాలు ఆడాడు. బాయ్ సంసోనా, నీ బలం ఆడుందో చెప్పయ్యా. నా బలమా నన్ను మోకుతాడులో కడితే నా బలం మొత్తం పోతుంది. ఏంది తాళ్లతో గట్టేస్తున్నాను. ఆమె ఏం చేసింది? మోగుతాళ్ళతో కట్టడం, శత్రువుని పేరు. అబద్ధం ఆడేవారికి శత్రువు సమీపంగా ఉంటాడు. నా మాట మీకు వినబడుతుందా నాన్న? మీ అందరి హృదయంలో ఒక భయం, ఆత్మీయ భయం కలగాల. నాకొద్దయ్యా, ఇప్పటికే ఇంట్లో ఉన్న శత్రువులతో నల్లాడుతున్నా, లేనిపోని శత్రువులు నాకెందుకయ్యా? వాడు ఈ ఇంట్లో శత్రువు అణువును రోజు రోజు చంపుతాడు. అయ్యా వాడైతే పూర్తిగా చంపుతాను, ఒకేసారి చంపుతాను, నాకెందుకయ్యా తెప్పలు అని చెప్పి ఆ శత్రువుని ఎట్టో కట్ట ఓడించి బయటపడండి యేసు రక్తం వేసి. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా ఇప్పుడు 10 సార్లు అబద్ధం ఆడి ఒక్కసారి నిజం పలికితే ఒప్పుకుంటారంటావా? నమ్ముతారంటావా? సంసోను కూడా చాలాసార్లు అబద్ధం ఆడి ఒక్కసారి నిజం చెప్పిండు. ఎవడు చెప్పిండు? నా జుట్టులోనే నా బలం ఉంది. ఏంది? నా జుట్టులోనే నా బలం ఉంది అని చెప్పితే మన దలీలాకి ఏం చేసింది? మొత్తం శుభ్రంగా సౌరం చేసింది పడుకోబెట్టి. హల్లెలూయా. ఎప్పుడైతే అమ్మా ఆ సౌరం చేయించాడో వెంటనే గుడ్లు బీకేశారు, స్తంభాలకు కట్టేశారు, బలం పోయింది. ఇప్పుడు ఏడుస్తున్నాడు, యేసయ్యా నాకు మరలా బలం ఇయ్యయ్యా, నాకు మరలా బలం ఇయ్యయ్యా అని ఏడుతున్నాడు. ఆ ఏడిసే రోజులు రాకుండా ఉండాలి అని అంటే 10 సార్లు అబద్ధం చెప్పి ఒక్కసారి నిజం చెప్తే చాలే అని అనుకుంటున్నావేమో. అది కుదరదు. ఎప్పుడు నిజమే బలకాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట చెప్తాను, అబద్ధం ఆడేవారు భక్తిహీనులు అవుతారు. 58వ కీర్తన 3వ వచనం చదివి పెట్టండి. ఎవరు మాట్లాడుతుంది? మీరు మంచి కూర్చోండి. ఎందుకు పడుకున్నారా? ప్రార్థనలో పడుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని విపరీత బుద్ధి. ఏ బుద్ధి?
చాలా మందికి విపరీత బుద్ధి. మంచి బుద్ధి కాదు, విపరీత బుద్ధి. అనావృష్టి కీడులకు కారణం విపరీత బుద్ధి. బుద్ధి ఉండటం మంచిదే, విపరీతం వద్దు. ఆమేన్. చదువుమా. అద్దుగదుగదుగదుగదుగో పుట్టిన తోడనే అబద్ధములాడుచు. ఏంది బా, చాలా మంది పుట్టుకతోనే అబద్ధాలంట. స్తోత్రం. ఏంది అమ్మగారు అప్పుడప్పుడు పిల్లలతో, అరే నువ్వు తింటేనే దేశపోతావు అంటది. అంటే తిన్నాగానే దేశపోతున్నాను అని నేను అంట. ఎందుకంటే నేను వెళ్ళే పని ఒకటి, వాళ్ళు ఉండాల్సిన చోటే అది తీసపోవటానికి వల్లపడదు. అమ్మగారు ఏమంటది, వాళ్ళు ఎట్టో ఒకట తినాలని, తింటేనే దేశపోతా. నేనంట తిన్నాగానే దేశపోను. హల్లెలూయా. అమ్మంటిది ఒగా రే ఊగోరా, ఎట్టో కట్ట తినిపియాలి. కానీ నేనంట ఎట్టో కట్ట తినిపి, కానీ అబద్ధాలు ఆడి తినిపించకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎట్టో కట్ట తినిపి, కానీ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అమ్మా, నా క్రీస్తు ప్రేమను బట్టి మీ అందరికీ చెప్తున్నాను, భక్తిహీనులు అబద్ధాలు ఆడతారు. భక్తిహీనుల గుడారం దిగబడిపోతుంది. ఈ మాట గుర్తుంచుకోండి. భక్తిహీనుల యొక్క గూడు, భక్తిహీనుని యొక్క గుడిసె దిగబడిపోతుందంట. నీతిమంతుని ఇల్లు ఆశీర్వాదకరంగా వర్ధిల్లుతూ ఉంటుంది. నీతిమంతుని ఇల్లుగా ఉండాలి. నీతిమంతుని ఇంట్లో దేవుని సంచారం జరుగుతూ ఉంటుంది. అబద్ధమాడేవాడి ఇంట్లో సైతానుగాడి సంచారాలు జరుగుతూ ఉంటాయి. సైతానుగాడు వాడిని ఏడిపెత్తా ఉంటారు. ఇట్రా ఇట్రండి, ఇద్దరు ఇట్రండి. కుడి చేతిని ఒకరు, ఎడమ చేతిని ఒకరు రండి. ఇట్రండి, ఇటు ఒకరు రండి. హల్లెలూయా. అమ్మా 12వ వచనం మరోసారి చదువుమా. కీర్తనల గ్రంథం 58:12 లేదు కదా దాంట్లో. అమ్మా 3 చదువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతారు. అబద్ధములాడే వాళ్ళు తప్పిపోతారు. ఎక్కడి నుంచి తప్పిపోతారు? దేవుని కృపలో నుంచి తప్పిపోతారు. దేవుని ఆశీర్వాదంలో నుంచి తప్పిపోతారు. దేవుని మార్గంలో నుంచి తప్పిపోతారు. అమ్మా, నువ్వు తప్పిపోకుండా ఉండాలి అని అంటే అబద్ధములాడే మనసు తీసేయి. అయ్యా, నేను తప్పిపోకుండా నీ నిజ మార్గములో నేను శ్రేష్టముగా నడవాలి, నేను దీవించబడాలి. ఇదే అభిలాష, ఇదే కోరిక, ఇదే తపన, ఇదే వాంఛ నీలో ఉంటే నీ నాలుక ఎప్పుడు అబద్ధములాడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హుషారుగా స్తోత్రం చెప్పండి. అమ్మా, ఆదిలో సైతాన్ గాడు ఉన్నాడే, వాడు అవ్వతోని ఏం అబద్ధం ఆడాడు? అవ్వ నిజం చెప్పింది. ఏమని నిజం చెప్పింది? ఇది తిను దినమున నిశ్చయముగా నువ్వు చచ్చదవని దేవుని వాక్యం చెప్పిందమ్మా. దేవుడే చెప్పాడు అని అంటే సైతాన్ గాడు ఏమన్నాడు? నువ్వు సావనే సావు. యేసయ్యేమో సత్తావన్నాడు. సైతాన్ గాడు ఇప్పుడు ఏది సల్లంగా ఉంది మాట? సావనే. కానీ అబద్ధం ఆడేవాళ్ళు తొందర చేస్తారు. హల్లెలూయా. అబద్ధం ఆడకూడదు. ఈ పూట అదే మన ఉపదేశం. అబద్ధం ఆడద్దు. డాక్టర్ గారికి అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడితే ఏమైంది? ఇట్టానండి అంటే సంగతులు చిత్తగించవలను.
డాక్టర్ దగ్గర, పాస్టర్ దగ్గర, దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకూడదమ్మో. యావత్ ప్రజానికానికి తెలియజేయనిదేమనగా పాస్టర్ దగ్గర, ప్రభువు దగ్గర, డాక్టర్ దగ్గర అబద్ధం ఆడకూడదు. ఏ రోజుకైనా దేవుడు దాన్ని పటాపంచలు చేస్తాడు. అది నీ మరణ వాంగ్మూలం వైద్య అబద్ధం. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకడట నాన్న పొలంలో పని చేసుకుంటా ఉంటే కొడుకు ఆడో ఉండి నానా పులి తెలుసుగా మీకు? తెలుసా? వామ్మో పులి వచ్చిందంట అని చెప్పి నాన్న పరిగెత్తుకుంటూ వచ్చాడంట కొడుకు కోసం. పులి అంటే ఎవడికి భయం ఉండదు, కానీ తల్లిదండ్రులకు భయం ఉండదు. పిల్లల దగ్గరికి ఏదైనా వచ్చిందనుకో వెంటనే పరిగెత్తుకుంటూ పోయి పిల్లలను కాపాడుకుంటాం. స్తోత్రం. అమ్మా, ఒక 10 అంతస్తుల మేడ హైదరాబాద్లో కూలిపోతే ఒక తల్లి ఆ మేడ కూలిపోతున్నదని చెప్పి ఆ పిల్లగాడి మీద ఇలాగనే పడుకుందంట. వాడికి దెబ్బ తలగకుండా పడుకుందంట. తీరా ఆ బిల్డింగ్ అంతా కూలిపోయిన తర్వాత ఒక్కొక్క రాయి తీస్తా ఉంటే ఆ పిల్లగాడు సురక్షితంగా ఉన్నాడంట, కానీ తల్లి చచ్చిపోయిందంట. తల్లి ప్రేమ అంత గొప్పది. నేను చచ్చిపోయిన నా బిడ్డ బతకాలి, అది ప్రేమ. నా బిడ్డ బతకాల. స్తోత్రం. పులొత్తే అమ్మా పులొచ్చింది నా కొడుకు దగ్గరకంట అని కేకలేసుకుంటే వామ్మో నా కొడుకు ఉందంటది, వామ్మో నా కొడుకు చచ్చిపోతలేమోనని పరిగెత్తుకుంటూ పోయారంట. నేను కోటం పెట్టేవాడా? సెలవేత్త, చేతులు కట్టుకో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అయితే ఫస్ట్ సారి పోయి చూసేసరికి నానా విత్తిదే అన్నాడంట. ఏంది వెత్తదేనా? జోగు. ఏంది జోగు? మనోడు సోకుంటే తర్వాత రెండోసారి మళ్ళా పోయినాడు. సర్లేరా ఏదో జోకా, ఏం కాదు కూడా పోయిండు. రెండోసారి కూడా అబద్ధవాడు. నానా పులి అన్నాడు. నాన్న మళ్ళా పరిగెత్తుకుంటూ వచ్చు, ప్రేమ కదూ. మూడోసారి మళ్ళా కేకేద్దామని చూసి కేకేస్తే రావట్లేదంట. నిజంగానే వచ్చింది పులి. నానా నిజంగానే వచ్చింది నాన్న పులి, రానా రే నీ యాక్టింగ్ నాకు తెలిసిరారా. పులి శుభ్రంగా తినిపోయిందండి, శుభ్రంగా ఈడ్చుకొని పోయిందండి. మీకు చెప్పే పాఠం ఒకటే, అబద్ధం ఎప్పటికైనా నాశనమే, అబద్ధం ఎప్పటికైనా మరణమే, అబద్ధం ఎప్పటికైనా నీకు ఇబ్బందే, ఎప్పటికైనా నీ కుటుంబంలో ఏదో ఒక లోటు ఉంటుంది అబద్ధం వల్ల. ఎవరితో అబద్ధం ఆడద్దు. పొట్ట కోసినా పేక కోసినా అబద్ధం రాకూడదు అనండి. మీ పక్కన చెప్పు, పొట్ట కోసినా పేక కోసినా. అది బా ఏం చెబుతున్నారు ముద్దుగా, అందుకని మీరంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. ఇంకొక మాట కూడా చదవండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఆమె వచ్చి ఎవరామా? ఆమె వచ్చిందిలే, ఎవరామా? అయ్యా యేసు ప్రభువా, హల్లెలూయా. చదువు. ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనను. విని దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగు పలకద్దయ్యో. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమంటున్నది? దైవజనుడైన నా ఏలినవాడా,
నాతో అబద్ధం ఆడమాకయ్యా. ఏంది? దైవజనుడు అబద్ధం ఆడతారా? హలో, మేము ఆడితే మీరేం బాగుపడతారు? నా భాష మీకు అర్థమైందా? నేను అబద్ధం ఆడను కానీ ఆడినట్టు చెబుతారు చాలామంది. పొట్టకోసిన అబద్ధం రాదు నాకు. ఒకవేళ మా అమ్మతో సరదాగా వెంటనే పట్టుకుంటుంది. సరదాగా అబద్ధం ఆడినా మా అమ్మ వెంటనే పట్టుకుంటుంది. వెంటనే మా అమ్మ అసలే ఆవులెత్తే పేగులు లెక్క పెట్టింది. అందరు తల్లులు అంతేలే అమ్మ, మా అమ్మ ఒకతే కాదు కానీ. వాళ్ళు అలాగ ఉన్నారు కాబట్టి మేము క్షేమంగా ఉంటున్నాం. వాళ్ళు అలాగ ఉండబట్టి అమ్మా ఎక్కడికి పోవాలన్నా ఒక భయం, ఏది చెయ్యాలన్నా ఒక భయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు, మూట కట్టుకోవాల్సిందంతా మూట కట్టుకున్నాడు అబద్ధం చెప్పి. ఎవరు? గేహజీ అనండి. గేహజీ అబద్ధం ఆడి మూట కట్టుకున్నాడమ్మా. మామూలు మూట కట్టుకోలా, ఏదో మూట కట్టుకున్నాడు. చదువు అది దొరికిద్ది అయ్యాలా? రాయేసి చదువుతాను. అయ్యా మిస్టేక్ జరిగిందిరా. చదవండి గేహజీ గురించి. మనసు లేదు. ఏంటంట? చూశారు దైవజనుడేమో వద్దన్నాడు, బాగుపడితే కానుక తెచ్చిండమ్మా. ఏంది? బాగుపడినందుకు కానుక తీసుకొని వచ్చిండు. దైవజనుడు అన్నాడు, నాకు కానుకలు ఏమి వద్దయ్యా, పో నీ దారి నువ్వు పో, దేవునిలో నమ్మకం ఉండని చెప్పి పంపించిండు. పంపిస్తే దైవజనుడికి మనసు లేకపోతే మనకు మనసు ఉండకూడదు. దైవజనుడికి దేని మీద మనసు లేదో వాటి మీద మనకు మనస్సు ఉండకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనులు దేంట్లో సంతోషిస్తున్నారో దాంట్లో మనం సంతోషించాలా. దేన్నైతే పక్కన పెట్టారో అది విశ్వాసులకు ఒక అలవాటుగా ఉండాలా. అప్పుడు బతుకుతాం. ఎంత బతుకుతామో తెలుసా? నూరేళ్ళు బతుకుతాం. గట్టిగా చెప్పరే, హుషారుగా చెప్పరే. నా దైవజనుడికి వాటి మీద మనస్సు లేనందున వీళ్ళు ఎత్తపడ్డారు. ఆడిగిపోతుండు. దైవజనుడు వద్దన్న వాటిని తెచ్చుకోవటానికి పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని ఏదో ఒకటి తీసుకొని వస్తాంలే, ఏదో ఒక రకంగా. చెప్పండి, చాలా మంది ఏడన్నా ఏదైనా కనపడింది అనుకో, ఎప్పుడొకప్పుడు పనికి వచ్చిందిలే, బండ్లే చేతిలో పట్టు, ఏసి రత్నం ఇచ్చి హల్లెలూయా, ఎప్పుడొకప్పుడు పనికి వచ్చిందిలే అని చెప్పి చదువు నానా నయమాను తన వెనుక నుండి. అమ్మాయిని కింద కూర్చోగలడా? కింద కూర్చోలేకపోతే కుర్చీ ఇవ్వండి. అనిల్, మీరు ఏంది ఎంత సురుగ్గా ఉన్నారు? ఆతిథ్యం ఇయ్య నేర్చుకోండి. మీరు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు చూసుకోవాలి కదా. గుద్దేవానికి చదువు నానా. వాణ్ణి చూచి దిగి అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడా, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి
కొంతమంది బంధువులు, కొంతమంది ఆత్మీయులు నా ఇంటికి వచ్చారయ్యా, గనుక నీవు అబద్ధమాడి ఏమేం తీసుకుంటుండు? 2 మణుగుల వెండి, 2 జతల దుస్తులు దయచేయమని. ఇక జీవితంలో అవి అనుభవించకుండా చేసిండు దేవుడు. అబద్ధమాడి తీసుకున్నాడా, ఇక జీవితంలో వస్త్రం వేసుకోకుండా చేశాడు. జీవితంలో వెండి ధరింపని చేయకుండా చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు అనంటే మనోడికి కుష్ఠరోగం వచ్చింది. అబద్ధమాడా, కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం ఉన్నోడికి ఒంటి మీద వస్త్రం నిలవద్దు తెలుసా మీకు? రక్తం కారుతూ ఉంటుంది, ఊడిపోతూ ఉంటుంది. కుష్ఠరోగం వచ్చినోడికి పీసులు ఊడిపోతూ ఉంటుంది. ఇక వాడు వెండి ధరించాడు నువ్వు ఇంకెట్ట ఉంటుంది అమ్మా? మెడకాయ తిప్పినప్పుడల్లా మొత్తం పేక మొత్తం ఊడి రాదు. స్తోత్రం గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి. దేవుని పిల్లలు ఏమాడకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇది గుర్తుంచుకొని బతుకుతాం మనం. ఎటువంటి అపాయకరమైన స్థితి అయినా మనం దేవుని నీతిలో మనం నిలబడదుము గాక. హల్లెలూయా. డాక్టర్ దగ్గర అబద్ధం ఆడచ్చా? సావు బతుకుల మధ్యలో ఉన్న డాక్టర్ దగ్గర అబద్ధం చెబుతారంటే అంతే సంగతులు చెత్తగించవల్లని చెప్పాను కదా. డాక్టర్ దగ్గర, పాస్టర్ దగ్గర, దేవుని దగ్గర అసలు ఎక్కడా మంచిది కాదు. అది మంచిది కాదు. మీరు దీవించబడాలంటే నిజం పలకండి. స్తోత్రం. అమ్మా దేవుడు నిన్ను దీవించాడా? అట్నే ఒప్పుకోవచ్చు చాలా మంది. అమ్మా అప్పటికి ఇప్పటికి కాస్త బాగున్నావుగా, సుమారు ఏంది ఏమబ్బా ఒప్పుకోవచ్చుగా. నిజమేనన్నా, ఒకప్పుడు తినలేను ఇప్పుడు తింటున్నా, ఒకప్పుడు తాగలేకపోయా ఇప్పుడు తాగుతున్నా, ఒకప్పుడు నిలబడలేకపోయా ఇప్పుడు నిలబడుతున్నా, ఒకప్పుడు కూర్చోలేకపోయా ఇప్పుడు కూర్చుంటున్నా, ఒకప్పుడు నా ఇంట్లో సమృద్ధి లేదు ఇప్పుడు సమృద్ధి వచ్చింది. ఒప్పుకోవచ్చుగా. మనసు రాదు. నిజం చెప్పడానికి మనసు రాదు. దీవించబడాలంటే అమ్మా నేను ఎప్పుడు మీతో అనే మాట, అత్తగారింట్లో అత్తగారు ఎంత చేసినా కానీ ఏముండదు. అమ్మగారింట్లో కూలిపోయిన 6 డజన్ అట్టికాయలు ఇచ్చినా మా అమ్మ పోయినప్పుడల్లా చాలా ఇచ్చిద్ది. ఏంది అమ్మగారింట్లో 100 రూపాయలు కూడా 1 కోటి రూపాయలే. అత్తగారు ఎంత ఇచ్చినా ఏమి ఇచ్చినో లెక్కలోకి రావు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని ఇంట్లో కూడా దేవుడు ఎంత చేసినా చాలా మంది ఏం చేసినా అన్న మొహమే. ఏం చేసిండు అన్నోడికి ఏమీ చేయబుద్ధి కాదు. నా భాష మీకు అర్థమైందా? ఏమి చేసిండు అని అనేవాడికి, ఏమి చేసిండు అనే మొహం పెట్టేవాడికి ఏమీ చేయడు. బా ఈ ఆరోగ్యం చాలయ్యా, ఈ ఉపశమనం, ఈ సంతోషం అన్నోడికి ఆవన్నా ఇయ్య బుద్ధి అయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. అమ్మా 69వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 69:4. కిటికీల్ది నిర్నిమిత్తముగా నా మీద పగపట్టు వారు నా తల వెంట్రుకల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నేను దోచుకొనని దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా అబద్ధములు ఆడేవారికి శత్రువులు ఎక్కువ మంది తయారవుతారు. అందరు చెప్పండి అన్నమాట. ఎక్కువ మంది అవుతారు.
వాయమ్మ ఇవి ఉండలేరు నాన్న. ఆ ఫ్యాని నా ఫ్యాని వినాయ్ నా ఫ్యాన్ అయ్యారా వినయంతో. అబ్బా నీ చెయ్యే ధన్యవరు, అసలు నీ చెయ్యి సలవా తడిసిపోతుంది ఆడికి మరి ఏం చేద్దాం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. అమ్మా అబద్ధం ఆడేవారికి శత్రువులు ఎక్కువ మంది. గేహజీ అబద్ధం ఆడాడా? ఏమైనా కూడగట్టుకున్నాడా? ఏమొచ్చింది? లేనిపోయిన రోగం అనండి. అవసరమా లేనిపోయిన రోగాలు? ఉన్న రోగాలతో అల్లాడుతుంటే లేనిపోయిన రోగాలతో మనకెందుకు? అమ్మా దారుణం పోయే కమ్మడెవడు చేసినట్టు ఎందుకు మనకి? అబద్ధం ఆడద్దు. దేవుని పిల్లలు ఎల్లప్పుడూ నిజమే పలుకుదురు గాక. హల్లెలూయా. 119వ అధ్యాయం 119వ అధ్యాయం 78వ వచనం చదువు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధమాడేవారు సిగ్గుపడతారు. అమ్మా వినండి, అమ్మా వినండి, వినండి. ఏది పిల్లగాని మధ్యలో పెట్టి ఆట ఆడుకుంటున్నారు మీరు? వాడిని ఎడపండుకో పెడతా పక్కన. అబ్బే అట్టాటి పప్పులేం ఉడకవేడా. స్తోత్రం. వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. నేను పోతే మీకు దొరకదు, వాక్యం దొరకదు. వాడు ఎప్పుడేం దొరుకుతుడు, వాడి ఆడిగిపోదు. కావాలంటే 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకోండి, వాళ్ళ అమ్మని నేను అడుగుతా. హల్లెలూయా. అమ్మా అబద్ధములాడేవారు ఏ రోజుకైనా సిగ్గుపడతారు. అబద్ధములాడి నా బతికెట్టయింది, నలుగురిలో నా బతుకు నవ్వుల పాలైంది. స్తోత్రం. అమ్మా అబద్ధములాడేవారు నలుగురిలో నవ్వుల పాలవుతారు. దండం పెట్టి చెప్తున్నా, చెప్పలేదనుకోగా ఆఖరే నవ్వుల పాలు కాకుండా నిమిత్తం అబద్ధాలు మానేయండి. స్తోత్రం అంటే గట్టిగా. యెహెజ్కేలు పుస్తకం 13వ అధ్యాయం. గేహజీ నవ్వుల పాలయ్యాడా? హలో అయ్యాడు. చదుమ్మా. యెహెజ్కేలు పుస్తకం 13వ అధ్యాయం 20వ వచనం. నేను దుఃఖపరచని నీతిమంతుని మనసును అబద్ధము చేత మీరు దుఃఖపరచెదరు. ఎన్ని కష్టాలు వచ్చినాయి అమ్మ నీకు. హల్లెలూయా. మళ్ళీ చదువు. కావున ప్రభువైన యెహోవా ఇలాగు చెప్తున్నాడు, నేను దుఃఖపరచని. అబ్బా నన్ను ఎప్పుడు యేసయ్య దుఃఖపరచలా. నా గురించిన సాక్ష్యం. నన్ను దుఃఖపరిచేది ఎవరు? మీరే. నన్ను నా దేవుడు ఎప్పుడు దుఃఖపరచలా. నా నోటి నిండా దేవుడు ఎప్పుడు నవ్వే కలగజేశాడు. ఈ రోజు వరకు అమ్మా, ఈ రోజు వరకు కడుపు నిండా సంతోషంగా దేవుడి పని చేస్తున్నా. అందుకని దేవుడు నన్ను కడుపు నిండా పోషిస్తున్నాడు. నా ఆశీర్వాదం ఏ ఊరికి అర్థం కావట్లా, ఏ జనానికి అర్థం కావట్లా. చెప్పురా చేసా సుకన్యాక మీ టాటర్లో వాళ్ళకి అర్థమైందా? ఊర్లో వాళ్ళకి అర్థమైందా? యాడ్ నుంచి తెస్తుండ్రు, యాడ్ నుంచి వస్తున్నాయి. నా ఆశీర్వాదం మీరు తలకిందులుగా తపస్సు చేసిన అర్థం కాదు. హల్లెలూయా. అమ్మా అన్ని ఉంచి నేను ఎప్పుడు పని చేయలా. నా మాట మీకు అర్థమైందా? సబ్బుగోనే అవకాశము కూడా లేనప్పుడు కూడా దేవుని పని ఆపలా. సబ్బు కొనటానికి కూడా నా దగ్గర శక్తి లేనప్పుడు కూడా దేవుని పనిని నిర్లక్ష్యం చేయలా. అప్పుడు కూడా విశ్వాసంతో అడుగులు వేశా. అసలు ఏమీ లేనప్పుడు కూడా దేవుడిలో వెనకబడకుండా తగ్గకుండా అమ్మా ఎవరినైనా బతిమిలాడి లేదో చరిత్రలోనే లేదు.
స్తోత్రం అంటే గట్టిగా. అమ్మా అప్పు అప్పుడే విరోధం అనండి. అప్పు అందుకనే దేవుని సేవకునిగా దేవుడు నన్ను ఎప్పుడు అప్పు చేయనీయలేదు, చెయ్యనీయడు కూడా. నీతిమంతుణ్ణి అనండి. నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును వామ్మో, నేను నా సేవకుని దుఃఖపరచును. మీరెందుకు దుఃఖపరుస్తున్నాడు అంటున్నాడు. అబద్ధం చేత మీరెందుకు దుఃఖపరుస్తున్నారు? స్తోత్ర. నన్ను మీరెందుకు ఏడిపిస్తున్నారు? దేవుడు ఎప్పుడు ఏడుస్తాడు? అబద్ధం ఆడినప్పుడు. చెప్పండి. ఇంకా మీరు అబద్ధం ఆడితే నేను ఒకవేళ పసిగట్టలేనేమో, దేవుడు పసిగడుతున్నాడుగా, దేవుడు చూస్తున్నాడుగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఒక దైవజనుడు ఒక ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకు ఆకలి అవుతుంది అన్నాడు. ఆకలి అవుతుందంటే ఆమె దగ్గర ఎన్ని రొట్టెలు సరిపడ పిండి ఉంది? 2 రొట్టెలకు సరిపడ పిండే ఉంది. అబద్ధం ఆడిందా? ఎటువంటి పరిస్థితుల్లో? కరువు పరిస్థితుల్లో, అసలేమి లేని పరిస్థితుల్లో, అసలు బతుకుతామా లేదా అనే నిరీక్షణ లేని పరిస్థితుల్లో కూడా అబద్ధం నోటమ్మట రాలా. ఒక రొట్టె చేసుకొని రమ్మంటే సరిగదా అని చెప్పి చేసుకుని వచ్చింది. ఇంకొక రొట్టెకి సరిపడ పిండే ఉంది. ఏం చేస్తాం మనమైతే? ఇంక లేదు లేపో అని మనం అనం. చాలదులే అనం. ఆమెమన్నది? ఏమనలేదు. పోయి ఇంకోటి చేసుకుని వచ్చింది. 2 తిని శుభ్రంగా మూతి తీసుకొని బేవరంతలు కొట్టుకుంటా బేవు మన ఆయన ఉంటా ఉంటే ఇంకోటి కూడా చేసుకొని రాపోను. ఇంకేడిది అయిపోయిద్దా? సుకన్యాక అయిపోయిందంట సుకన్యాక. హల్లెలూయా. అబద్ధం ఆడేవాడి ఇంట్లో ఏదైపోదు. అబద్ధం ఆడని వాడి ఇంట్లో ఏది కొరత ఉండదు. సమృద్ధి ఉండాలంటే అబద్ధాలు ఆడమాకండి. చాలా మంది ఇళ్లలో చూస్తే ఎప్పుడు చూసినా దరిద్రమే. దరిద్రం ఎందుకో చెప్పని అబద్ధాలు ఆడతారు కాబట్టి. అబద్ధాలు ఆడేవాడి ఇంట్లో దరిద్రం రాజ్యం వెళ్తుంది నాన్న. అబద్ధం ఆడేవాడి ఇంట్లో కొరతలు ఉంటాయి. రూపాయి ఆడదాచిపెట్టిన వాడిని ఎత్తుక్కుంటారు. ఆ రూపాయి కోసం, ఆ 10 రూపాయల కోసం దేవుని పిల్లలు వెతుకులాటేం ఉండదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. లోకంలో ఒక సామెత ఉందిగా, పట్టిందల్లా బంగారం అని. అట్లుంటది దేవునిలో ఉండేవాడి యొక్క జీవితం. అబద్ధం ఆడని వాడి జీవితం అలాగుంటది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్బా అబద్ధం ఆడకుండా 2 రొట్టెలు చేసుకుని వచ్చిందమ్మా. 3వ రొట్టెకి అయ్యా ఇంక లేదయ్యా, పిండి అయిపోయిందయ్యా అంటే, పోమ్మా పోయి చూడిపో ఇంక లేదని వారించకుండా పరిగెత్తుకుంటూ పోయింది. మళ్ళా పిండి పిసుకు దొట్లో చూస్తే ఫస్ట్ ఎంత పిండి ఉందో అంతే పిండి ఉంది. ఇదేందిరా? సైకలాజికల్ డిసార్డర్ ఏమన్నా? సైకలాజికల్గా ఒకవేళ నా మతి ఏమైనా పోయిందా? చేసినా కానీ చేయనట్టు. ఒకవేళ నా మైండ్ ఏమైనా అట్టయితుందా? అమ్మ ఏంది ఇది ఏదో తెలియని రోగమేనేమో, నాకేమైనా రోగం వచ్చిందా? స్తోత్రం. ఆ కొండ చూడగానే ఆమెకు అదే వచ్చింది మనసు. అమ్మ నాకేమైంది? 2 రొట్టెలు సరిపడ పిండే ఉంది. మళ్ళా చూస్తే 2 రొట్టెలు సరిపడ పిండి వచ్చింది. ఇదేంది రాబాయ్? అబద్ధం ఆడేవాడి ఇంట్లో ఏముండదు, కానీ అబద్ధం ఆడని వాడి ఇంట్లో సమృద్ధి ఉంటుంది. ఏ కొరత ఉండదు. జీవితంలో కొరత రాసి పెట్టుకోండి. జీవితంలో కొరత ఉండదు అమ్మా. ఉద్యోగాల్లో కొరత ఉండదు, వ్యాపారాల్లో కొరత ఉండదు, కుటుంబాల్లో కొరత ఉండదు, వాడి అనుదిన జీవితంలో కొరత కనబడదు. అబద్ధం ఆడేవాడి ఇంట్లో ఎప్పుడు లోటు, ఎప్పుడు రోగాలు, ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు శోధనలు, ఎప్పుడు వ్యాధులు, ఎప్పుడు ఏదో ఒకటి పొంచి ఉంటుంది వాడికి. స్తోత్రం చెప్పండి గట్టి, హుషారుగా చెప్పండి.
సంతోషంగా చెప్పండి. అమ్మా ఇంకొక మాట చదవండి, నేను ముగిస్తా. ఇంకొక మాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం చదమ్మా. ఆయన మీద నేరం మోపాలి. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద నేరము మోపాలని ఆయనను శోధించుచు ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయు వచ్చునని స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. ఎంత అద్భుతమో చూడండి. అమ్మా పాపం చేసే ఒక స్త్రీ అంట రాళ్లతో రువ్వబడతా ఉంది, కొట్టబడతా ఉంది, చంపబడటానికి సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉంటే మీలో పాపం చేయని వాడెవడో మొదటగా వేయండి ఆమె మీద అని అంటే, ఎట్టో కట్ట ఈయన మాటని ఆగం చేయాలా, ఈయన మాటని ఎట్టైనా అబద్ధం చేయాలా అని చెప్పి వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటే దేవుడు వంగి వాడి పాపాన్ని నేల మీద రాస్తున్నాడంట. అప్పుడు పలకాడిది పలపమాడిది. ఈరోజైనా కాగితాలు వచ్చినాయి, పెన్నులు వచ్చినాయి. అమ్మా ఈరోజు మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎవడు ఏం చేస్తున్నాడు మొత్తం డైరీలో రాస్తాం. అయ్యగారికి ఒక అలవాటు, సేవా పరిచర్లో ఎవరు విధేయులో ఎవరు అవిధేయులో కూడా డైరీలో రాసిండు. డైరీలో రాసిండమ్మ, ఇప్పటికి ఉంది నాకు ఆ డైరీ. ఇప్పటికి అమ్మగారు రాస్తూ ఉంటుంది. ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరు ఎట్లా చూస్తున్నారు, ఎవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ప్రతిదీ పెద్దలు మన గురించి రాస్తూనే ఉన్నారు. రేపు ఆ పుస్తకం దేవుడికి దొరికింది, అది బైబిల్ లాగా వచ్చింది మన దగ్గరికి. పలానా సంఘంలో పలానా వ్యక్తులు పలానా చేశారు అని చెప్పి, అమ్మా ఈ బైబిల్ అంతా ఒకప్పుడు దొరికిందే. పరిశుద్ధులు రాసినవి ఆ తాళపత్ర గ్రంథాలు అంటారు చూసావా, అవన్నీ దొరికాయి. దొరికితే బైబిల్ని మొత్తం మన చేతిలో పెట్టారు. ఈ రోజున సంఘాలు చేస్తున్న ప్రతిదీ కూడా పెద్దలు రాస్తున్నారు. రేపు మన సంఘాలు రాబోయే తరానికి పాఠం కాబోతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగాను. అమ్మా బైబిల్లో గనక రోమా సంఘమని, ఎఫెసు సంఘమని, గలతీ సంఘమని రాసినట్లు రేపు కొత్తూరు సంఘం, తుమ్మురుగోడు సంఘం, రెంటాల సంఘం, చెన్నై పాలెం సంఘం, సర్లపల్లి సంఘం, మాచర్ల సంఘం అని బైబిల్లోకి వచ్చింది. అర్థమైందా నా భాష? హలో, మీరు ఇచ్చే ప్రతి కానుక రాత్తాను తెలుసా నేను. ఎవరెంత ఇచ్చారు రేపు వాళ్ళకి పాఠం కావాలిగా. రేపు ఒకవేళ నా పుస్తకమే దొరికితే హల్లెలూయా. ఎవరు ఏడిపించారో రాత్తా నీకు మిగతా చెప్పచ్చుగా, అది రాదుగా, నోటమ్మడే అయ్యి రావుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా దేవుడు మన గురించి ప్రతిదీ రాస్తా ఉన్నాడు, రాపిస్తా ఉన్నాడు. దేవుని పిల్లలు జాగ్రత్తగా ఉండాలా. హల్లెలూయా. దేవుని పిల్లలు బహు జాగ్రత్తగా ఉండాలా, కల్మషం లేని వారిగా ఉండాలా, నిందారహితులుగా ఉండాలా, నిందలేని భక్తి చేయాలా. అమ్మా ఈ పూట మీరేం నేర్చుకున్నారు? అందరూ చెప్పారా, కొందరే చెప్పారా?
అమ్మా ఏం ఆడకూడదు? ఇప్పటిదాకా నేను ఆడే ఇక మీద నేను ఆడనన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మా ఒప్పుకున్నందుకు వాక్యం పని చేసినట్టు లెక్క. హల్లెలూయా. భూమి మీద అబద్ధం ఆడినోడు ఎవరైనా ఉన్నాడా? భూతద్దం పెట్టి భూగోళం మొత్తం ఎదిగిన అబద్ధం ఆడని వాడు ఒక్కడైనా ఉంటే వాడికి పునీత పురస్కారం అందించవచ్చు. అయితే ఇప్పటి నుంచి మనలో ఒక పరిశుద్ధత మొదలవ్వాలి. ఇప్పటి నుండి మన నాలుకకు మన నోటికి కళ్ళెం అనండి, కళ్ళెం ఉంచుకుందాం. తిండిపోతూ అయితేనే కళ్ళెం పెట్టుకోమన్నాడు. తుత్తర మాటలు మాట్లాడితే తుత్తురు కడుతుంది అంతడేసయ్యా. హల్లెలూయా. అమ్మా తుత్తూరు మాటలు మాట్లాడే వాళ్ళని అంటారు తుత్తూరు కడుతుంది అందరూ. దేవుడి పిల్లలు బహు జాగ్రత్తగా ఉందురు గాక. హల్లెలూయా. అమ్మా అబద్ధములాడేవాడు దేవుని ఇంట్లో ఉండకూడదు. అబద్ధమాడేవాడు దేవుని కళ్ళ ఎదుట నిలవలేడు. దేవుని కన్ను ఇదంతయు చూస్తా ఉన్నది. మోషే నువ్వు నన్ను కలుసుకోవాలి రబ్బాయ్, సీనాయి కొండ మీద నిన్ను కలుసుకుంటానంటే వామ్మో దండం పెడుతున్నాయ్యా. నిన్ను కలుసుకోవటం అంటే నిప్పుతో సెలగాటం అన్నట్టే. నిన్ను చూడటం అంటే నిప్పుతో సెలగాటమే. నిప్పును దగ్గరగా చూసినట్టే, సింహాన్ని దగ్గరగా చూసినట్టే. నా వల్ల కాదు మహానుభావా, నేను రానయ్యా. వామ్మో నాకంత శక్తి సరిపోదు, నాలో అంత పరిశుద్ధత లేదు, నాలో అంత మంచి మాట లేదు. నేను అబద్ధికున్నయ్యా, నేను మోసగానయ్యా, అయ్యా నేను నరహంతకున్నయ్యా అంటే మోషేతో దేవుడు ఏం చెప్పాడు? దేవుడు ఏమన్నాడు? నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకొని రా, నోరు మూసుకొని. అబద్ధం ఆడుతున్నావా? వదిలిపెట్టరా. స్తోత్రం. కట్టడం కష్టం కానీ కోల్చడం ఎంతసేపు? అమ్మా కోల్చడం ఎంతసేపు కూల్చినావమ్మా? ఐసా మందిరం కట్టడం 21 రోజు పట్టింది కట్టడానికి. ఈ మందిరం కట్టడానికి, ఇప్పుడు మీరు కూర్చున్న ఈ మందిరం కట్టడానికి 21 రోజులోనే మందిరం అయిపోయింది. కోల్చడానికి ఎంతసేపు? చూసారా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అమ్మా నేను చేసిన నిజాన్ని అబద్ధం చేయడానికి ఎంతసేపు? ఇప్పుడు ఇంత కష్టపడి తినకను కూడబెట్టిందంతా దేవుని పని కోసం వాడి ఇంత చేసాం. అమెరికా వాళ్ళ నుంచి వస్తున్నాయిలే ఆయనకి అంత ఎంతసేపు? చెప్పండి అమ్మా. ఆయన దగ్గర డబ్బులు అంత ఎంతసేపు? ఇది నరం లేని నాలుగుగా ఏటైనా తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతూనే ఉంటుంది. నరం లేని నాలుక అనండి, పొంది గట్టిగానండి. నరం లేని నాలుక నరాలు చాలా ఆడిద్ది, అబద్ధాలు చాలా ఆడిద్ది. స్తోత్ర. అబ్బా నా ప్రయాసం మీకు అర్థం కావాలా? మా దైవజనుడు అట్టంటోడు కాదు. మా ఊరికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు నీతి గల దైవజనుడు అని మీరు గుర్తించాలా? అదే జనానికి చెప్పాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అబద్ధం చెప్పని అనట్లేదు. ఇక్కడ జరుగుతుంది మీకు చెప్తున్నా, నేను చేస్తుంది మీకు చెప్తున్నా, నా దగ్గర ఉన్నది మీకు చెప్తున్నా. దాపరికం ఏం లేదు. డబ్బులు వస్తే అటు తిరిగి లెక్క పెట్టుకునే బ్యాచ్ కాదు, ముడి మీద ముడేసే బ్యాచ్ కాదు. ఉన్నది లేదు చూసి దేవుడి పని చేసే బ్యాచ్ నాది. ఈ మందిరం అయిపోయింది. ఇక మేము 11:30 టయానికి కారులో అమ్మ అందరం కలిసి వెళ్తా ఉంటే అమ్మ అన్నది భలే కట్టినవరా మందిరం. అమ్మకి అసలు మందిరం కట్టుబడి మొదలుపెట్టిందా నుంచి ముగించే నాకు ఏ ఫోటో చూపిలా. ఏమవుతుందిరా పని అంటే అవుతుంది, ప్లాస్టింగ్ అవుతుందిలే, రంగులు పోతున్నారులే అని చెప్పా. స్తోత్రం. ఎందుకు మరి తినేదానికి ఇంకా మళ్ళీ దానికి బ్యాండ్ ఎందుకు, చూసేదానికి బ్యాండ్ ఎందుకు? అవుతుందమ్మా ప్లాస్టింగ్ జరుగుతుంది.
చేస్తే ఆ జీవితాలను నిలబెట్టే పని నా కొడుకులు నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పి నిలబడి ఏడుస్తా ప్రార్థన చేస్తా ఉంది. వెళ్ళేటప్పుడు అన్నది, ఒరే తృప్తిగా ఉందా నీకు అన్నది. ఏదే తృప్తిగా ఉందా నీకు? చాలా తృప్తిగా ఉందమ్మా, ఇంకొక ఆశ ఉందాం, ఇంకా 9 మందిరాల దర్శనం రే మేళకొండ ఉండరా. మరుసటి రోజు పిల్లలందరినీ దగ్గర పెట్టుకొని, రే చెన్నై పాలెం చర్చి కట్టాలరా. ఏంది? అరే కాస్త రెస్ట్ తీసుకోరా. ఏంది? కాస్త రెస్ట్ తీసుకోరా. కథ రూపాయి పాల బేడ కథ కనపనీరా. స్తోత్రం. నేనన్నా, అబ్బా చెన్నై పాలెం కట్టాలమ్మా, ప్రాజెక్టు మీద మనసుందామా, మందిరం కట్టాలమ్మా. దేవుని పని చేస్తూ చేస్తూ చచ్చిపోవాలా, నేను దేవుని పనిలోనే చచ్చిపోవాలా. ఎడో చచ్చిపోవటం కంటే, కుక్క సాగు కంటే కూడా దేవుని పని చేస్తూ చచ్చిపోవాలమ్మా. అంటే అరే వాళ్ళకైనా రెస్ట్ ఇరా, నువ్వు రెస్ట్ తీసుకోరా. స్తోత్రం. ఆ చెన్నై పాలెంలో మందిరం ఎట్ట కట్టాలని దేవుడు నాకు 2009వ సంవత్సరం 2000 ఎక్కడో ఒక చోట ఒక పెద్ద ఓడ కట్టాలని దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చి. ఓడ అనండి, ఓడ కాదు, ఓడ. నోవహు ఓడ ఉంది చూసావా, ఒక రక్షణ ఓడలా కట్టాలి ఒక మందిరం. ఎట్టా? దాన్ని కలలో చిత్రం వేశా. దేవుడు మాట్లాడుతూ ఉంటే నా నోట్స్లో దాన్ని నా పెన్నుతోని మొత్తం గీసి పెట్టి ఆర్కిటెక్చర్ అంతా చేసి పెట్టా. అప్పుడప్పుడు దాని మీద చేయబెట్టి ప్రార్థన చేస్తూ ఉంటా. ప్రభా ఈ దర్శనం ఎక్కడొక నెరవేర్చబడాలయ్యా, నువ్వు ఇచ్చిన దర్శనం అయ్యా, నీ సేవకునికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వు ఎప్పుడు నీరుపారు చేయవు ప్రభా, నువ్వు దాన్ని నెరవేరుస్తావయ్యా అని ప్రార్థన చేస్తా ఉన్నా. మరి చెన్నై పాలెంలో ఏ మందిరం ఎట్లా ప్రభువు కట్టిస్తాడో తెలియదు, కానీ గంభీరంగానే జరుగుతుంది, ఘనంగానే. ఎక్కడైనా తక్కువైందా? దేవుని పనిలో ఎప్పుడు తక్కువ చేయను. నేను తినే దగ్గర ఒకవేళ తక్కువైద్దేమో కానీ నేను ఉండే స్థలంలో ఇప్పటికి నా బాత్రూంలో వాడే లోట ఎక్కడిదో తెలుసా? ఈ పెయింట్ల డబ్బాలు ఉంటాయి చూసినావు, ఏందే ఉన్నాయా ఇక్కడ ఒకటైనా? పో ఉరుకు తొందరగా, అది ఆడే పెట్టుకుంటా చూడు, అదిగో ఇట్లా దా. ఇదిగో నా బాత్రూంలో వాడే చెంబు ఇదే. నా దగ్గర డబ్బులు లేవు అనుకున్నావు, కొనలేను అనుకున్నావు, ఒక జగ్గు కొనుక్కోకూడదా? ఒక స్టీల్ జగ్గు కొనుక్కుంటే ఏమి, ఆ డబ్బులతో కూడా నా దేవుని పని చేయాలా? లోట 4 రోజులు ఉంటుంది, ఇరిగిపోదా? ఇది పగిలిపోదా అమ్మా? అది స్థిరమైంది కాదు, దేవుని మందిరం. ఇది మీ పిల్లలకు దీవెనకరం. మీరు కూర్చున్నారు, రేపు మీ పిల్లల ఎన్ని తరాల ఆరాధన చేసిన చెక్కు చెదరని మందిరం. ఇది మన ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటంటే ఎవడు నీ యొద్ద నుంచి దోచుకోలేనిది ఆశీర్వాదం. డబ్బులు దాచిపెట్టామనుకో ఎవడో కూడా దోచుకుంటాడు, బంగారం దాచిపెట్టామనుకో దేవుని నివాసాన్ని ఎవడు దొంగలించలేడు. ఏ గవర్నమెంట్ వల్ల కూడా కాదు, ఏ జోలైనా పోతారు కానీ మందిరం జోలికి రారు. వామ వద్దులే నాయన. అమ్మా ఓ పెద్ద మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? ఎవరో మహానుభావుడు అంటే మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ తెలుసా? తాత నోట్ల మీద ఉంటాడు చూసినావు. ఆయన ఏమన్నాడు తెలుసా క్రైస్తవుల గురించి? క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపి దండించుకోమాకన్నాడు. ఏంది? క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళని లేపి పంజా ఇసిరించుకున్నారా? అంతే సంగతులు చిత్తకించవలను. వాళ్ళు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు యుద్ధరంగం ప్రార్థనా గది. వాళ్ళు ప్రార్థన చేస్తే తలకిందులేది, దేశాలు తలకిందులు అవుతాయి. సృష్టి 24 గంటలు ఆగిపోయింది, ఇప్పటికీ చరిత్ర తెలియట్లేదు. ఎందుకు ఆగిపోయింది? ఎట్టా? అమ్మా మీరు వాక్యం వినమాకంలే, అమ్మలు మీరు వాక్యం వినమాకంలే, ఆడుకోండి.
దేవుడు మిమ్మల్ని క్షమించి నన్ను దీవించును గాక. మీ పాస్టర్లు అట్ట అనరు కదూ, ఏది చేసినా గుంపులో విన్నా నలుగురితో నారాయణ. మరి నాకేం అట్ట ఉండదు, నాకు అందరూ బాగుపడాలనే ఉంటుంది, అందరూ వినాలనే ఉంటుంది. అందుకని చెప్తా, మరి ఏం చేద్దాం, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది. హల్లెలూయా. అమ్మా నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పిల్లలు అబద్ధాలు నాకు అర్థమైంది అయ్యా. ఇంక నేను ఆడినోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకొన్ని అబద్ధాలు ఆడేది ఉందయ్యా, ఇంకా అబద్ధాలతో నా బతుకు సాగాల్సింది అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఎవరు లేరా? మోకరించని ప్రార్థన చేసుకున్నాం.